వరుణ్ డాక్టర్, అమరన్ తదితర డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ మద్రాసీతో మరోసారి పలకరించనున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మద్రాసి సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన శివకార్తికేయన్ అటు తమిళ్, ఇటు తెలుగు భాషల్లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. తాజాగా శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ను సుమ ఒక ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో సుమ వారిద్దరినీ ఎన్నో ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగానే ఒకవేళ మద్రాసీలో గెస్ట్ రోల్ ఉంది, దాన్ని తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా చేయాలంటే మీరు ఎవరిని ఎంచుకుంటారు అన్న ప్రశ్నకు కొద్దిగా ఆలోచించి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చాడు. యాక్షన్ సినిమా కావడంతో శివకార్తికేయన్తో పాటు ఎన్టీఆర్ కూడా ఉంటే ఈ సినిమా వేరే లెవెల్కు వెళ్లిపోతుంది. అది ఆయన మనసులో ఉంది. కానీ ఇదే నిజమైతే ఎంత బావుండు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తెలుగు హీరోతో మల్టీ స్టారర్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తావ్ అన్న ప్రశ్నకు నేచురల్ స్టార్ నాని అని చెప్పుకొచ్చాడు. ఇక తనపై వచ్చిన ఫేక్ రూమర్ ఏంటి అంటే, అమరన్ సినిమా సమయంలో నేను బాడీ పెంచితే యూట్యూబ్ థంబ్నెయిల్స్లో నా తలను వేరొక బాడీని అతికించి స్టెరాయిడ్స్ వాడానని, అందుకే నా ఆరోగ్యం పాడైందని రాసుకొచ్చారు. అది చూసి అయ్యయ్యో ఏంటి ఇది అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ మద్రాసి రిలీజ్కు రెడీ అవుతోంది. అంతేకాకుండా ఘాటీతో పోటీకి దిగుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది విన్నర్గా నిలుస్తుందనేది చూడాలి.